ఈ లోకంలో మనిషి యొక్క పరిస్థితి ఎలాగుందంటే, తన ఐడెంటిటీని అనగా తనకున్నటువంటి గుర్తింపుని గుర్తించుకోకుండా వాళ్ళ వంక, వీళ్ళ వంక, పరిస్థితి వంక, వ్యతిరేకతల వంక చూసుకుంటూ తను తీసుకోకూడనటువంటి నిర్ణయాలన్నిటికీ తీసేసుకుని రాజీ పడకూడనటువంటి చోట కూడా రాజీ పడిపోయి తన జీవితాన్ని ఏదో రీతిగా డబ్బుతో కట్టేసుకుందామలే అని ఆలోచన. చూడండి, డబ్బుతో జీవితం కడదామని అనుకోవడం చాలా తప్పు. జీవితంలో డబ్బు చిన్న భాగం, చిన్న పాత్ర అంతే, కానీ డబ్బే జీవితం కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర నేను వింటున్నటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటి తెలుసా? డబ్బుంటే వాల్యూ ఉంటుంది, డబ్బుంటే మనీ స్పీక్స్ అని మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. చాలా తప్పుడు మాటలు అవి. మనీ ఉంటే వాల్యూవా? బాగా వినాలి. మనీ ఉంటే వాల్యూవా అంటే మనిషి నీకు వాల్యూ ఇవ్వడంలే, నీ మనీకి ఇస్తున్నాడు అనమాట. నీ దగ్గర డబ్బు లేకపోతే నీ వాల్యూ పెరగాలి కాబట్టి ఇప్పుడు నీకు డబ్బు ఉండాలి. అదే కదా మనిషి యొక్క కాన్సెప్ట్. చూడండి, మనుషుల యొక్క జీవితాలు ఎలాగైపోయావు. చూడండి, నేను ఎప్పుడు అది చెప్తా, ధన సంపాదన ఏం తప్పు కాదండి. బైబిల్లో ప్రభువారు చెప్పారు, ఏమని చెప్పి, కష్టపడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. బాగా వినాలి. ధన సంపాదన వేరు, ధనాపేక్ష వేరు. కష్టపడి నువ్వు పనిచేసి సంపాదించుకున్నటువంటి ధనాన్ని నువ్వు కూడగట్టుకుని దానిని బట్టి నువ్వు జీవించడం వేరు, సంతృప్తిదాయకంగా. ధనాపేక్ష వేరు. ధనాపేక్ష ఏం చేస్తుందంట? ధనాపేక్ష కలిగి ఉండుట సమస్త కీడులకు మూలము. బాగా వినాలి. మనిషి ఎలాగైపోయాడంటే, డబ్బుంటేనే నా జీవితం, డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు, డబ్బుంటే ఏమైనా సాధించేయచ్చు. ఒక మాట నన్ను అడగనివ్వండి, డబ్బుతో అన్నీ కొనేయగలుగుతావు, డబ్బుతో కొన్ని కొనలేం తెలుసు. డబ్బు పెట్టినా రావు. మనస్సాక్షి డబ్బు పెడితే రాదు, పరిశుద్ధత డబ్బు పెడితే రాదు, నీతి డబ్బు పెడితే రాదు, రక్షణ డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు. ఒకడున్నాడు బైబిల్లో, గారడీ సీమోన్ అని. దేవుని అభిషేకాన్ని డబ్బు పెట్టి కొనాలని చూశాడు. ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, ఈ వెండి నాణేల్ని, ఈ సంపాదన మీరు తీసుకుని నేను కూడా ఎవరి మీదైనా చేతులు పెడితే వాళ్ళు కూడా ఆ విధంగా ఆత్మచేత నింపబడేటట్లుగా మీరు నన్ను తీర్చిదిద్దాలి అని చెప్తే, అరే బాబు నువ్వు పశ్చాత్తాపడు, వెళ్ళి మేము ఇస్తాం అభిషేకం నీకు, ఇది మా దగ్గర ఉంది అనుకుంటున్నావా? ఇది నువ్వు పొందుకోవాలి, నువ్వు పాపక్షమాపణ పొందుకుని పశ్చాత్తాప పడితే ఆయన ఇస్తాడు, నువ్వు పొందుకో అని చెప్తే ఆ మాట ఎక్కలేదు తనకి. ప్రతిదీ కూడా డబ్బుతో ఆపరేట్ చేయాలని చూస్తాను. డబ్బు వెనకాల పరిగెత్తాడు గెహజీ. చక్కని స్థాయి ఉండవలసినటువంటి స్థితిలో చక్కని ఉన్నతమైన ఆత్మీయతను కొనసాగించవలసినటువంటి గెహజీ దైవజనుడు గుడ్డివాడు అనుకున్నాడు, డబ్బు వెనకాల పరిగెత్తాడు. తను ఏం కోల్పోయాడో తర్వాత అర్థమైంది.